ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై ఇవాళ విచారణ జరపనుంది నాంపల్లి కోర్టు. మంత్రిపై ఆయన 100 కోట్ల రూపాయలకు దావా వేయగా కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతుంది. నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ముక్త కంఠంతో ఖండించింది. ఇటు పొలిటికల్ గా కూడా మంటలు రాజేసింది. అయినా ఆమె ఎక్కడా వెనక్కు తగ్గకపోవడంతో నాగార్జున కోర్టును ఆశ్రయించారు. తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ మాట్లాడారని కోర్టులో పిటిషన్ వేశారు అక్కినేని నాగార్జున. ఆమెపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అలాగే ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూసాం, ఒక కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసింది. తనని కుటుంబాన్ని ఎన్నో ఏళ్లుగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి తన కుటుంబంపై నిరాధారపోయినారు, అంటే ఎలాంటి ఆధారం లేకుండా తనపై తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా అక్కినేని నాగార్జున క్రిమినల్ దావా పిటిషన్ను నాంపల్లి మనోరంజన్ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, పిటిషన్ కాపీ 10 TV స్క్రీన్ లో మనం చూడొచ్చు. దీంట్లో అక్కినేని నాగార్జున మెయిన్ పిటిషనర్ ఉన్నాడు, అదేవిధంగా రెస్పాండెంట్ గా మంత్రి కొండా సురేఖ ఉంది. అయితే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 356 ప్రకారము కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఎన్నో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి తన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా తన కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వెంటనే ఆమెపై కేసులు నమోదు చేయాలంటూ కూడా క్రిమినల్ దావా పిటిషన్ హీరో నాగార్జున దాఖలు చేశారు. మనం చూడొచ్చు, 2 విట్నెస్లు పెట్టాడు. 2 విట్నెస్లు యార్లగడ్డ సుప్రియతో పాటు వెంకటేశ్వర్ మెట్ల. ఈ 2 విట్నెస్లు స్పాట్ బాపుగఢ్ దగ్గర, లంగారాజు సంబంధించినటువంటి బాపుగఢ్ దగ్గర మాట్లాడింది. సెక్షన్ 356 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పిటిషన్ కాపీలో నాగార్జున చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక ఈ రోజు విచారించిన తర్వాత ప్రధానంగా 2 విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ నోటీసులు ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్ ని నమోదు చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన దాని విషయంలో కొండా సురేఖ కూడా కోర్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఈ యొక్క పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్టు విచారించిన తర్వాత మరి మంత్రి కొండా సురేఖకు సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాలని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూసాం, పిటిషన్ దాఖలు చేయక ముందే మంత్రి కొండా సురేఖ బేషరత్గా అటు సమంత కావచ్చు తన కుటుంబానికి బేషరత్గా క్షమాపణ చెప్పింది. తన మాటలు కూడా వెనక్కి తీసుకున్నట్లు కూడా అటు కొండా సురేఖ మీడియాతో మాట్లాడింది. అయినప్పటికీ కూడా నాగార్జున క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం పట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వెంటనే అతనిపై చర్యలు తీసుకునే విధంగా, ఆమెపై చర్యలు తీసుకునే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా నాగార్జున ఈ క్రిమినల్ దావా పిటిషన్ లో పేర్కొన్నారు. మరి చూడాలి, ఈరోజు విచారించిన తర్వాత ఇలాంటి నిర్ణయం కోర్టు ప్రకటిస్తున్న మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. మధు.